శివయ్య ఇక నీ లీల చూపించాలయ్యా, శివయ్య నువ్వే దిక్కయ్యా అని స్నో అన్న ఇప్పుడు ఆ శివయ్యనే గట్టిగా నమ్ముకున్నాడట. మరే కన్నప్ప సినిమా మీదే స్నో అన్న చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఉన్నదంతా ఊడ్చేసి సినిమాకే ఎత్తామని పెదరాయుడు స్నో అన్న ఇద్దరు ఎక్కడ మీటింగ్ ఎట్టినా చాలా గట్టిగా చెబుతున్నారు. ఇక కన్నప్ప ట్రైలర్ బయటకు వచ్చాక అంతా బాగానే ఉంది కానీ స్నో అన్న గురించే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. విరామం తర్వాత 15 నిమిషాలకు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి సినిమా ఓ రేంజ్ లో ఉంటది అని మొన్నే ఓ మడిసి గుట్టు రట్టు చేశాడు. అటు మిగతా ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా అదిరిపోతుందట సినిమాలో. ట్రైలర్ లో చూసిందని ప్రకారం కథ కూడా పెద్ద తీసిపారేసేట్టు ఏటి లేదు. ఏదో కొత్తగా ప్రయత్నం చేసినట్టు మాత్రం తెలుస్తుంది. ట్రైలర్ చూశాక మంచి రెస్పాన్సే వచ్చింది. సరే అదత్త ఉండని కానీ స్నో అన్న ఆశలన్నీ కన్నప్ప మీదే ఉన్నాయి. ప్రస్తుతం కన్నప్పే తన జీవితం అనుకుంటున్నాడు. పెద్ద విషయం ఏంటంటే చివరి 50 నిమిషాలు సినిమాకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని స్నో అన్నే చేశాడట. అందుకే కన్నప్ప సినిమా ప్రస్తుతానికి స్నో అన్న ఫ్యామిలీకి కలల ప్రాజెక్టు. కలిసి రాకపోతే మాత్రం పీడకలగా మిగిలిపోవడం ఖాయం అంటున్నారు. నిజానికి కన్నప్ప సినిమా మొదలెట్టే ముందు ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. స్నో అన్నేటి కన్నప్పేటి అని ఎవ్వరికి నమ్మకాలు లేవు. 100 కోట్లెట్టి భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నామని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ స్నో అన్న ప్లానింగ్. తానొక్కడే సినిమా చేస్తే మంచు కురిసిపోద్దని తెలుసు కాబట్టి తెలివిగా సినిమాలో పెద్ద పెద్ద స్టార్లను నెట్టుకున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజలు ఇట్లాంటి వాళ్ళంతా ఎంట్రీ ఇచ్చారు. దాంతో సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు జనాలు. పైగా స్నో అన్నని ఎంత ట్రోలింగ్ చేసినా, ఎటకారంగా మాట్లాడినా అన్న వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. వార్నింగ్లు ఇచ్చాడు కానీ అంతకు మించి ఏటి చేయలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. స్నో అన్న రేంజ్కు 200 కోట్లెట్టి సినిమా తీశాడంటే చాలా పెద్ద రిస్క్. అన్నకు అసలు 10-20 కోట్ల మార్కెట్ కూడా కట్టమే. అట్లాంటిది 200 కోట్లు వసూలు చేయాలి. ఆ పైన లాభాలు రావాలంటే మాత్రం అబ్బో మామూలు విషయం కాదు. బేభత్సమైన లక్ ఉండాలి. సినిమా గట్టిగా ఆడాలి. కన్నప్పను ఒడ్డున పడేసేది ప్రభాసేనని చాలా మంది గట్టిగా నమ్మకాలు ఎట్టుకున్నారు. ప్రభాస్ పాత్ర రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు నచ్చితేనే సినిమా ఆడిద్దనుకుంటున్నారు చాలా మంది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే కన్నప్ప ఓటీటీ హక్కులు అమ్మలేదు, ఆడియో రైట్స్ అమ్మలేదు, ఏరియాల వారీగా అమ్మలేదు. అందుకే పూర్తిగా 200 కోట్లకి 200 కోట్లు రిస్కే. సినిమా బాగుంటే ప్రతి పైసా తిరిగొస్తుందనే నమ్మకంతో ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడట స్నో అన్న. ప్రమోషన్లు కూడా ఎక్కడ తగ్గకుండా చేశాడు. కాకపోతే ప్రభాస్ ఒక్క ఈవెంట్ కైనా వచ్చింటే బాగుండేది అనుకున్నారు చాలా మంది. కానీ డార్లింగ్ రాలేదు. మరి ఏటవుతుందో? స్నో అన్న మునుగుతాడో తేలతాడో ఏటవుతాడో ఏటో చూడాలి.